పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేస్తోందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. ఇటీవల శ్రీరాంపూర్లో 335 మంది డిపెండెంట్లకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియామక పత్రాలు అందజేశారు. అయితే ఆ కార్యక్రమానికి సుమారు 50 లక్షలు ఖర్చు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని, సింగరేణి కార్మికుల కోసం మెడికల్ బోర్డు ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 335 మంది డిపెండెంట్ జాబ్స్ నియామక పత్రాలు ఇవ్వడానికి వచ్చినటువంటి సందర్భంలో వారు మాట్లాడినటువంటి అసత్యాలు, అబద్ధాలు, వాటిని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం సరైంది కాదు. రెండవది, ఈరోజు ఎందుకు వచ్చిండ్రు, మీరు ఏం ప్రయోజనం కల్పించిండ్రు, మీరు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, మేనిఫెస్టో ఏంటి, ఐఎన్టీసీ వాళ్ళు చెప్పినటువంటి ఏంటి, లేదా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా భూపాల్పల్లికి వచ్చినప్పుడు చెప్పినటువంటి ఏంటి, ఇందులో ఏ ఒక్కదానికైనా స్పష్టత ఇచ్చారా? ఈరోజు కార్మికులు అంతా కోరుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటిది కానీ ఐఎన్టీస్ చెప్పినటువంటి వాగ్దానాలలో పదే పదే చెప్తున్నటువంటి 250 గజాల ఇంటి స్థలం మీద స్పష్టత ఇస్తారని, లేదా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రీయింబర్స్మెంట్ ఇప్పిస్తామన్నటువంటిది, గృహ నిర్మాణం కోసం 25-30 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నటువంటిది, వీటి మీద ఎదురు చూసి, లేదా సంస్థలో లాభాలు ఏమొచ్చినాయి అనేటువంటిది, దీని మీద ఏమన్నా మంచి కబురు చెప్తారేమో అనేటువంటిది, దీనికి తోడుగా అందరూ ఎదురు చూస్తున్నటువంటిది మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారు, డేట్ అనౌన్స్ చేస్తారేమో అని అనుకున్నారు. కానీ ఈరోజు కార్మికులు ఆశించినటువంటి దానికైతేంది, కార్మికులకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసినటువంటి సందర్భం లేకపోగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, హరీష్ రావు గారిని ఇలా అప్పుడు చేసినటువంటి వాటి గురించే చెప్పుతూ మంత్రులంతా మాట్లాడినటువంటి ఈరోజు 335 మందికి దాదాపుగా 50 లక్షల యాజమాన్యం ఖర్చు చేసింది. అంటే ఒక్కొక్కరికి 10-15 లక్షల వేల రూపాయలు ఒక్క అభ్యర్థి నియామక పత్రం ఇవ్వడానికి. అదే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు 13,119 మందికి ఇచ్చినటువంటి సందర్భంలో ఏ ఒక్క అభ్యర్థి నియామక పత్రానికి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా జనరల్ మేనేజర్లు, అక్కడ ఉన్నటువంటి యూనియన్ ప్రతినిధులతోటి ఆ యొక్క నియామక పత్రాలు ఇచ్చినటువంటి సందర్భం. ఇంత ఆర్భాటంతో, ఇంత అట్టహాసంతో, ఒకవైపు కంపెనీ ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నదని, సింగరేణి కార్మికులకు మెడిసిన్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, సరైనటువంటి రెఫరల్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, మంచినీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు 2 లక్షలకు బదులు 1 లక్ష ఇచ్చినటువంటిది అయితేంది. ఇలాంటి కాస్ట్ కటింగ్ చేసుకుంటూ కార్మికుల సంక్షేమాన్ని, ఇటు విద్యను, వైద్యాన్ని పక్కన పెట్టి డబ్బులు లేనటువంటి ఈరోజు వృధా చేస్తూ ఇలాంటి నియామక పత్రాలు ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది?